బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ సక్సెస్ అయింది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా స్పందన లేకపోయినా ఈ సీజన్కు మాత్రం భారీగా రెస్పాన్స్ వచ్చింది. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువగా లేకపోయినా సామాన్యుల కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్కు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చారు ఆడియన్స్. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్గా కూడా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల నిలిచాడు. టాప్ 3లో 2 కామనర్స్ ఉండగా రన్నర్గా నిలిచిన తనుజ మాత్రం సెలబ్రిటీ కోట నుంచి వచ్చింది. కాగా ఈ సీజన్ సక్సెస్ అవ్వడంతో బిగ్ బాస్ టీం సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సీజన్కు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోవాలని చూస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 రెమ్యునేషన్లు చాలా స్పెషల్. విన్నర్కు సమానంగా రన్నర్ కూడా రెమ్యునేషన్ సాధించినట్లు తెలుస్తుంది. టాప్ 3గా ఉన్న డిమాండ్ పవన్ తన రెమ్యునేషన్తో పాటు 15 లక్షల క్యాష్ ప్రైజ్ని తీసుకుని వెళ్ళాడు. ఈ మనీ కట్ అవడంతో విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షల నుంచి 30 లక్షలు తగ్గింది. ఇక తనుజ 40 లక్షల వరకు రెమ్యునేషన్ అందుకుంది. ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి 35 నుంచి 40 లక్షల వరకు రెమ్యునేషన్ అందుకున్నారు. ఈసారి భారీ రెమ్యునేషన్లో విన్నర్ ప్రైజ్ మనీతో కోత పడడం కూడా జరిగింది. ఇక అందరి మాట సరే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ను సక్సెస్ఫుల్గా హోస్టింగ్ చేసిన నాగార్జున ఎంత తీసుకున్నాడో తెలుసా? బిగ్ బాస్ తెలుగు గత 6 సీజన్లుగా హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు అక్కినేని నాగార్జున గారు. సీజన్ 9తో కలుపుకొని నాగార్జున 7 సీజన్లు సక్సెస్ఫుల్గా హోస్టింగ్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం అక్కినేని నాగార్జున ఎన్ని కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారనే ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కోసం స్టార్ సెలబ్రిటీ అయిన నాగార్జున సుమారు 3 నెలల సమయాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలోనే హోస్టులకు భారీగా రెమ్యునేషన్ లభిస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 9వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున గారు సుమారు 35 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. గత సీజన్లో ఆయన 20 కోట్ల వరకు రెమ్యునేషన్ అందుకున్నారు. ఈసారి ఆయన తన రెమ్యునేషన్ 15 కోట్లు పెంచారని సమాచారం మాత్రమే. అధికారికంగా మాత్రం ఎవరూ తెలిపలేదు. బిగ్ బాస్ రియాలిటీ షోలో తెలుగులో పాటు తమిళంలోనూ 2010లో ప్రారంభమైంది. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2వ సీజన్ను నేచురల్ స్టార్ నాని హోస్ట్గా చేశారు. ఇక 3వ సీజన్ నుంచి 9వ సీజన్ వరకు నాగార్జునే హోస్ట్గా కంటిన్యూ అవుతున్నారు. కాగా ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు వారి స్థాయిని బట్టి వారానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఇచ్చారు. కళ్యాణ పడాల విషయానికి వస్తే, కళ్యాణ పడాల ప్రస్తుతం మా టీవీలో వస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్కి సైన్ చేశాడు. ఫ్యూచర్లో కళ్యాణ పడాల సినిమా హీరోగా చేసే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు బిగ్ బాస్ చూసే వాళ్ళైతే మీ బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.